హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివకోటి ఎస్కేరావు. ఈరోజు ఈ వీడియోలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఎంత బ్లండర్గా తీసుకుంటామో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోని ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు చూస్తే మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఇక రాంగ్ డెసిషన్స్ అనేవి మీ లైఫ్లో తీసుకోరు, అది నా హామీ. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన ఛానల్ నుంచి చాలా మంచి మంచి వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాంటి మంచి వీడియోని మీలాంటి మంచి వాళ్ళు అయితే ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు అంటే ఆ నిర్ణయాలు మన కొంప ఎలా ముస్తాయి అంటే, మనం ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ ఒక డెసిషన్ తీసుకున్నాం అంటే ఇన్ ఫ్యూచర్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు అది అవసరం లేని డెసిషన్ అయినా సరే మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనమే ఇబ్బందులు పడతాం. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అయితే మీకు చాలా క్లియర్గా చెప్తాను. ఒక ట్రైన్ డ్రైవరు ట్రాక్ మీద 100 కిలోమీటర్ స్పీడ్తో అంటే ఫర్ అవర్ 100 కిలోమీటర్ స్పీడ్తో చాలా ఫాస్ట్‌గా వెళ్తున్నాడు. అదే ట్రాక్ మీద ఒక పర్సన్ సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి ఆ ట్రాక్ మీద నించున్నాడు. అతను నించున్నది ఒక 3 కేఎం దూరంలోనేమో ఈ డ్రైవర్ చూసాడు. చూసిన తర్వాత చాలా సార్లు హార్న్ కొట్టాడు. అయినా గాని అది తప్పుకోవట్లేదు. అప్పుడు ఇతను ఒక డెసిషన్‌కొచ్చాడు. ఏమని డెసిషన్‌కొచ్చాడంటే ఇంక నో ఛాన్స్ లేదు, హిట్ చేయడమే. అంటే గుద్దేయడం తప్ప నాకు ఇంకో ఛాన్స్ లేదు. ఇతను తప్పుకోవట్లేదని చెప్పేసి చాలా సేపు హార్న్ కొట్టాడు. అయినా గాని అది తప్పుకోలేదు. అయితే ట్రాక్ మీద ఆ ట్రైన్ అలా ఫాస్ట్‌గా వచ్చేస్తున్నప్పటికి అతనికి ప్రాణభయంతో ఏం చేశాడంటే ఆ పక్కన ఉన్న పొలాల్లోకి పరిగెట్టేసాడు. అయితే ఈ డ్రైవర్ ఏం చేశాడంటే అతను గుద్దేటప్పుడు పొలాల్లోకెళ్ళిపోయి మళ్ళీ నార్మల్‌గా ట్రాక్ మీదకొచ్చాడు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కెళ్ళిన తర్వాత పాసెంజర్స్ అందరూ దిగారు. దిగేసి డ్రైవర్ దగ్గరికొచ్చారు. "ఏమయ్య నీకు బుద్ధి లేదా? అదేమని నడపడం ట్రైను" అని చెప్పేసి అతని మీద దెబ్బలాడుతున్నారు. గొడవ పడ్డారు. గొడవ పడ్డ తర్వాత అతను ఒక మాట చెప్పాడు. "సార్ ఏమనుకోవద్దు. ఒక అతను ట్రాక్ మీద చనిపోవడానికి మన ట్రైన్ ముందు అలా నిలబడి ఉన్నాడు. అతను ఎంతకి హార్న్ కొట్టినా తప్పుకోలేదని" చెప్పాడు. "అవునయ్యా, ఒకడి కోసం ఇంతమంది ప్రాణాలను బలిస్తావా? గుద్దేయవలసిందంటాడు" అని చెప్పాడు అనంగానే. "అదే సార్ నేను కూడా తీసుకున్న డెసిషన్ అదే. తీరా అతని దగ్గరికొచ్చేసరికి అతను పొలాల్లోకి పరిగెట్టేసాడు సార్. అతను గుద్దేయడానికి నేను పొలాల్లోకెళ్ళి మళ్ళీ వచ్చానని" చెప్పేసి అన్నాడన్నమాట. చూసారా? అతను తీసుకున్న డెసిషన్ ఏంది? 3 కేఎం దూరంలో ఉంటంగా అతను తీసుకున్న డెసిషన్ ఏందంటే అతన్ని హిట్ చేయాలి. అంటే కొట్టేయాలి. ట్రైన్‌తో అతను గుద్దేయడం తప్ప నాకు స్కోప్ లేదని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నాడు. కానీ ఆ దగ్గరకొచ్చేసరికి ఆ సమయం లేదు, సందర్భం లేదు. కానీ అతను ఆ డెసిషన్‌ని ఫాలో అయిపోయాడు. అలాగే మనం గూడా మన లైఫ్‌లో చాలా బ్లండర్ డెసిషన్స్ కొన్ని తీసుకుంటూ ఉంటాం. ఆ డెసిషన్ ఏంటనేది మనం 10 సార్లు అంటే ఒకటికి 10 సార్లు మనం ఆలోచించుకుంటే తప్ప మనం ఆ డెసిషన్‌లో నుంచి ఆ డెసిషన్ కరెక్టా కాదా అని చెప్పేసి లేపోతే నేను ఇంకా ఫాలో అవ్వాలా, దాన్ని లెఫ్ట్ చేసేయాలా అంటే వదిలేయాలా అనేది మనం ఆలోచించుకోగలుగుతాం కాబట్టి మన లైఫ్‌లో గూడా మన పర్సనల్ లైఫ్‌లో గాని, ప్రైవేట్ లైఫ్‌లో గాని, పర్సనల్ లైఫ్‌లో అంటే మన ఇంట్లల్లో, అదే ప్రైవేట్ లైఫ్ అంటే మీ వర్క్ ప్లేస్‌లో మనం తీసుకునే కొన్ని డెసిషన్స్ వల్ల మనమే ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే సరే ఇవాళ తీసుకున్న ఒక డెసిషను రేపో ఎల్లుండో ఎగ్జిక్యూట్ చేయాల్సొస్తే ఆ సమయానికి, ఆ సందర్భానికి అది కరెక్టేనా కాదా అనేది ఒకసారి ఆలోచించుకొని, అది కరెక్ట్ కాకపోతే మళ్ళీ కొత్త డెసిషన్ తీసుకొని మనం లైఫ్ అనేది లీడ్ చేయాలి. అది ఈ వీడియో ఉద్దేశ్యం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇం ఎవరికైనా ఉపయోగపడదనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి.